యేసు ఉపమానపూర్వకంగా వారికి బోధింప ఆరంభించెను. ఒకడు ద్రాక్ష తోటను వేసి దాని చుట్టూ కంచెను నాటెను. గానుగ కొరకు గోతిని త్రవ్వి గోపురమును కట్టించి కౌలుదారులకు గుత్తకిచ్చి దేశాటనముకు వెడలను. పంటకాలమున ఆ కౌలుదారుల నుండి ద్రాక్ష తోట పండ్లలో తన భాగమును తెచ్చుటకై కౌలుదారుల యొద్దకు తన సేవకుని ఒకరిని పంపెను. కానీ వారు యజమానుని సేవకుని పట్టుకుని కొట్టి ఒట్టి చేతులతో పంపివేసిరి. ఆ యజమానుడు మరొక సేవకుని పంపెను. వారు అతని తలను గాయపరిచి అవమానపరిచిరి. అంతటా యజమానుడు మరి ఒక సేవకుని పంపెను. వారు అతనిని చంపివేసిరి. వారు అనేకుల ఎడల అట్లే ప్రవర్తించిరి. కొందరిని కొట్టి కొందరిని చంపివేసిరి. ఇక మిగిలినది అతని ప్రియకుమారుడు ఒక్కడే. అతనిని వారు తప్పక అంగీకరించరని తలంచి వారి వద్దకు పంపెను. ఆ కౌలుదారులు వారిని చూచి, ఇదిగో ఇతడే వారసుడు, రండు ఇతనిని చంపివేయుదము, ఈ ఆస్తి మనకు దక్కును అని తమలో తాము చెప్పుకొనిరి. ఇట్లు నిశ్చయించుకుని వారిని పట్టి చంపి తోట వెలుపల పారవేసిరి. అప్పుడు ద్రాక్ష తోట యజమానుడు కౌలుదారులను ఏమి చెయ్యను? అతడు వచ్చి ఆ దుష్టులను మట్టిపెట్టి ఆ ద్రాక్ష తోటను ఇతరులకు గుత్తగిచ్చెను. ఈ లేఖనమును మీరు చదువలేదా? ఇల్లు కట్టువారు త్రోసివేసిన రాయి ముఖ్యమైన మూలరాయి ఆయను. ఇది ప్రభు ఏర్పాటు, ఎంత ఆశ్చర్యకరము అని యేసు పలికెను.